మై ఛానల్. ఈరోజు కొంచెం చాలా విషయాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా, బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నిన్న నామినేషన్స్ విషయానికి వస్తే నాకేదో అందరూ ఏదో నామినేట్ చెయ్యాలి, సేఫ్గా ఆడాలి అన్నట్టే అనిపించింది. సో ఈ విషయం పక్కన పెడితే దివ్యనిత. సో పాజిటివ్ మాట్లాడుకుందాం, నెగిటివ్ మాట్లాడుకుందాం. ఎవరికి సపోర్ట్ కాదు, తను కొంచెం ఏంటంటే దివ్యనిత వచ్చిన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. అసలు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, అసలు ఎంఐ టాప్ 5లో ఉంటుందా లేదా అనేది ఈరోజు అయితే మాట్లాడుకుందాం. సో నేను నా వంతు నేను ట్రై చేస్తాను మంచిగా చెప్పడానికి. సో మీకేమైనా నెగిటివ్ అనిపించినా పాజిటివ్ అనిపించినా నాకైతే కామెంట్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి తప్పకుండా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. నేను కూడా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. వైల్డ్ కార్డ్స్కి వచ్చినప్పుడు ర్యాంకింగ్ ఇవ్వాలి అన్నప్పుడు దివ్యనిత గురించి ఏంటంటే, ఫస్ట్ అమ్మాయి వైల్డ్ కార్డ్స్గా వచ్చినప్పుడు హౌస్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంకింగ్ ఇవ్వాలి అన్నప్పుడు సో ఫస్ట్ బర్త్డే గారిని పెట్టింది. ఓకే, తన స్ట్రాటజీ అక్కడే మనకు అర్థమై ఉండాలి. ఎందుకంటే అప్పటి నుంచి చూసొచ్చింది ఎవరితో ఉంటే బాగుంటుంది, ర్యాంకింగ్ టాప్లో ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్ ఆడుతున్నారు అని తెలుసుకొని అప్పుడు బన్నీ గారిని ఫస్ట్లో పెట్టింది. బన్నీ గారు టాప్లో ఉన్నారా అంటే స్టార్టింగ్ కదా, కొంచెం ఇమాన్యుయల్, బన్నీ గారు, తనూజ ఇట్లా వీళ్ళు టాప్లో అంటే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ టాప్ 5లో ఉంటారని బయట అప్పట్లో నడుస్తుంది కాబట్టి, సో ఆ వేలో తను ఆలోచించి తనకి సపోర్ట్ కూడా కొంచెం దొరుకుతుంది అని బన్నీ గారిని అక్కడ ఏం చేసిందంటే టాప్ 1లో పెట్టింది. అక్కడ నుంచి ఆయన స్టార్ట్ అయ్యాడు. నాకు బయట బాగానే సపోర్ట్ ఉంది, నేను టాప్ 1లో ఉన్నాను, వైల్డ్ కార్డ్స్ వచ్చిన అమ్మాయి టాప్ 1లో పెట్టిందంటే నేను ఖచ్చితంగా టాప్లోనే ఉన్నాను, అందుకే పెట్టింది అని అక్కడ నుంచి ఆయన కొంచెం గేమ్ తగ్గించి ఆయన ఆ జోన్లో బతుకుతున్నాడు. నేను టాప్లోనే ఉన్నాడు, ఏం కాదు అన్నట్టు ఆయన అక్కడ ఆ వేలో ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మాయి టాప్ 1 లేకపోతే ఆయన కూడా కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకునేవాళ్ళు. వైల్డ్ కార్డ్స్గా వచ్చింది ఈ అమ్మాయి, నన్ను ఈ 5th పొజిషన్లోనో 6th పొజిషన్లోనో పెట్టింది, నేను గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆయనలో థాట్ వచ్చేది. కానీ ఈ అమ్మాయి స్ట్రాటజీ ప్రకారం బన్నీ గారిని అక్కడ పెట్టింది. ఆయన గేమ్ అక్కడ నుంచి ఇలా ఉన్నదల్లా ఇలా అనుకుంటూ వచ్చింది. సో ఇది ఒక పాయింట్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ ఒకటి చెప్పాలి. ఆ అమ్మాయి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పాజిటివ్. సో అసలు ఆ అమ్మాయి నామినేషన్స్లో పాయింట్స్ పెడుతుంది 99% పాయింట్ అంటే మంచిగా, అంటే యువతలోకి రిప్లై ఇవ్వడం ఎలా ఇస్తుంది తెలుసా, వాళ్ళు ఏదన్నా మాట్లాడినప్పుడు వాళ్ళకైతే అసలు కౌంటర్ ఇస్తుంది, పర్ఫెక్ట్ కౌంటర్ ఇస్తుంది, లాజిక్ పాయింట్ ఇస్తుంది, చాలా మెచ్యూర్గా, చాలా తెలివిగా. కాకపోతే కొంచెం అతి తెలివిగా, యాటిట్యూడ్గా, అంటే తను ఏది మాట్లాడినా కరెక్ట్ అనే వేలో ఉంటుంది. యాటిట్యూడ్ కొంచెం ఎక్కువ చేస్తుంది. ఆ యాటిట్యూడ్ తగ్గిస్తే తను నిజంగానే టాప్ 5లో ఒకరిగా ఉంటుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు అంత ఇన్ని రోజులు సర్వే, మనం ఫస్ట్ 2 వీక్స్లో అమ్మాయి వచ్చినప్పుడు ఎలిమినేట్ అయిపోతుందేమో అనుకున్నాం. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇన్ని వీక్స్కి వస్తుంది అంటే తనలో ఏదో ఉంది. సో అది కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఆ అమ్మాయిలో ఒకటి ఉంది, ఒక పాయింట్ ఉంది. అది కొంచెం తను ఇంప్రూవ్ చేసుకోగలిగితే తను నిజంగానే టాప్ 5లో ఒకరిగా ఉంటుంది. తను ఏదైనా పాయింట్స్ పెట్టినా కానీ, నామినేషన్స్ అప్పుడు తను పాయింట్స్ పెట్టినా కరెక్ట్గానే ఉంటాయి. కొంచెం ఏదో చిన్న మిస్టేక్స్ ఉన్నా, అంటే చిన్న పాయింట్స్ కొన్ని మంచిగా రీజన్ లేకుండా ఇస్తుంది, అది ఓకే. కానీ అవతల వాళ్ళకి కౌంటర్ ఇచ్చేటప్పుడు అంతమంది హౌస్లో ఉన్నారా, వాళ్ళందరి కూడా నోర్లు మూయించే సత్తా, అవతల వాళ్ళకి మాట్లాడలేకుండా చేసే సత్తా హౌస్లో ఉంది అంటే అది దివ్యనితనే. ఇది ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా ఈ పాయింట్లో అయితే నేనైతే తనకి సపోర్ట్ చేస్తాను. అంత బాగా కౌంటర్ ఇస్తుంది. కొంచెం యాటిట్యూడ్, అది యాటిట్యూడ్ అంటే చూడు, ఆ యాటిట్యూడ్ తగ్గించుకుంటే నేను ఏది మాట్లాడినా కరెక్టు అన్నట్టే ఉంటుంది. అది తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, మొన్న ఈ కళ్యాణ్కి పెళ్లిపోటు పడటం కూడా నాకు నచ్చలేదు. 2 times, ఒక్కసారి అంటే అనుకోవచ్చు 2 times కళ్యాణ్ని తను నమ్మి తన టీం కోసం తను ఉంటుంటే తన్నే ఆ గేమ్లోంచి రిమూవ్ చేసింది. అదే కాకుండా తనూజకి సపోర్ట్ చేసేటప్పుడు నువ్వు తను తీయొద్దు అని తనూజకి అక్కడ మాట ఇచ్చింది, కళ్యాణ్కి మాట ఇచ్చింది.
సో అక్కడ మాట ఇచ్చి ఇద్దరికి మోసం చేసింది. నువ్వు ఇమాన్యుయల్ గెలవాలంటే నువ్వు సపోర్ట్ చేయి, అక్కడ రీతుని తీస్తే బాగుండేది కదా అని. అంటే రీతుని తీయమని నేను రీతు సపోర్ట్ అని చెప్పట్లేదు, తను ఇచ్చిన మాట ఏంటి తనుజ వచ్చి అడిగినప్పుడు, సో ఇమాన్యుయల్ సుమన్ శెట్టి గారు ఉన్నప్పుడు నేను టచ్ చేయను నిన్ను, అంటే వాళ్ళిద్దరూ ఉంటే నేను తీసేస్తాను, వాళ్ళిద్దరూ లేకుండా అంటే వేరే ఆప్షన్ ఏదన్నా ఉంటే నేను చేయను అన్నట్టు చెప్తుంది. సో అలా మాట ఇచ్చినప్పుడు ఆ పాయింట్లో కూడా తను ఆలోచించాలి కదా. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, తను ఇక్కడ మాట ఇచ్చి తప్పింది అని అంటున్నారు. ఇంతకుముందు కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఒకటి స్విచ్ టాస్క్ ఇస్తే తను మరి నన్ను తీరేమనుకున్నాను కానీ వచ్చి నా స్విచ్ నొక్కింది, అది తప్పు కదా అంటారు. సో నిజంగానే తప్పు. అక్కడ ఏంటి నార్మల్గా మాట ఇచ్చింది, కాకపోతే ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇమాన్యుయల్ కళ్యాణ్ ఉన్నప్పుడు తను ఇంకా స్కోప్ లేదు కదా. అది కళ్యాణను వాళ్ళిద్దరూ అప్పటికి గేమ్స్ మంచిగా ఆడారు, కెప్టెన్సీ కోసం వాళ్ళిద్దరూ కలిసి ఆడుతూనే ఉన్నారు. అంతా తనకు సపోర్ట్ చేయకుండా ఇమాన్యుయల్ని వదిలి ఇక్కడ తనకి సపోర్ట్ ఎలా చేస్తుంది, ఆ సిచ్యువేషన్ బట్టి తనుజ అక్కడ మాట తప్పిందే కానీ తను కావాలని చేయలేదు. అదే కాకుండా అది అయిపోగానే తను వెళ్ళి సారీ చెప్తుంది, తనుజ వెళ్ళి ఈ దివ్య దగ్గర కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చొని సారీ చెప్తుంది. సో అంత అంటే టాప్లో ఉన్నా అని తెలిసినా కొంచెం తనకి యాటిట్యూడ్గా ఉంటుంది కదా తనుజ, అయినా కానీ సారీ చెప్పింది ఆ పాయింట్ తర్వాత. కానీ దివ్య ఇలా చేయలేదు కదా, మొన్న కావాలని ఎంత మాట ఇచ్చింది, ఇద్దరికీ మాట ఇచ్చి తప్పిన తర్వాత అట్లీస్ట్ తనకి సారీ కూడా చెప్పలేదు. నువ్వు ఒక తప్పు చేసావు, ఒక మాట ఇచ్చినప్పుడు అది తర్వాత వెళ్ళి తనతో సారీనో ఏదో ఒకటి చెప్తే సరిపోయేది. అక్కడ తనుజ సారీ చెప్పింది, తిను సారీ చెప్పలేదు. అందుకే ఈ పాయింట్లో నేను దివ్యాని తప్పు అంటాను. సో మీరు కూడా ఒప్పుకోవాల్సింది ఇంక ఈ పాయింట్ అంతే కదా. అక్కడ తప్పు చేసినప్పుడు తను సారీ చెప్పింది, తిను సారీ చెప్పలేదు. కొంచెం ఆ యాటిట్యూడ్ ఓవర్గా రియాక్ట్ అవుతుంది, నేను మాట్లాడేది కరెక్ట్ అన్నట్టు ఇదని చెప్పినప్పుడు కూడా అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. తన గేమ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది.